आदर्श सेवा समिति वर्धिल्लाली। साईनाथ महाराज की जय। साईनाथ महाराज की जय। गुरु राघवेंद्र महाराज की जय। अनवरम सत्यनारायण स्वामी की जय। वर्धिल्लाली श्री हनुमान आदर्श सेवा समिति वर्धिल्लाली। वर्धिल्लाली श्री हनुमान आदर्श सेवा समिति वर्धिल्लाली। वर्धिल्लाली श्री हनुमान आदर्श सेवा समिति वर्धिल्लाली। जय बजरंगबली। जय बजरंगबली। जय बजरंगबली। जय बजरंगबली। जय बजरंगबली। जय बजरंगबली। जय पंचमुख आंजनेय स्वामी की जय। जय पंचमुख आंजनेय स्वामी की जय। जय पंचमुख आंजनेय स्वामी की जय। जय साईनाथ महाराज की जय। जय साईनाथ महाराज की जय। जय साईनाथ महाराज की जय। जय गायत्री माता की जय। जय गायत्री माता की जय। जय गायत्री माता की जय। जय अनवरम सत्यनारायण स्वामी की जय। जय अनवरम सत्यनारायण स्वामी की जय। जय अनवरम सत्यनारायण स्वामी की जय। जय वासवी कन्यका परमेश्वर की जय। जय वासवी कन्यका परमेश्वर की जय। जय वासवी कन्यका परमेश्वर की जय। जय पंचमुख आंजनेय स्वामी की जय। जय पंचमुख आंजनेय स्वामी की जय। जय पंचमुख आंजनेय स्वामी की जय। वर्धिल्लाली श्री हनुमान आदर्श सेवा समिति वर्धिल्लाली। वर्धिल्लाली श्री हनुमान आदर्श सेवा समिति वर्धिल्लाली। वर्धिल्लाली श्री हनुमान आदर्श सेवा वर्धिल्लाली। वर्धिल्लाली श्री हनुमान आदर्श सेवा समिति वर्धिल्लाली। वर्धिल्लाली श्री हनुमान आदर्श सेवा समिति वर्धिल्लाली। गाड़ीबाग वरसिद्धि विनायक स्वामी की वर्धिल्लाली। गायत्री माता को जय। वासवी माता की जय। एडुकोंडलवाడ वेंकटरमण गोविंदा गोविंदा। वर्धिल्लाली श्री हनुमान आदर्श सेवा समिति वर्धिल्लाली। जय बजरंगबली जय बजरंगबली जय बजरंगबली। పెరిగొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై శ్రీ హనుమాన్. గుంటూరు శ్రీ హనుమాన్ ఆదర్శ సేవా సమితి కొత్తపేట పెద్దమహాలక్ష్మి చెట్టు దగ్గర ఇది 30 ఏళ్ళ నుంచి మేము రన్నింగ్ చేస్తున్నాము. 25 ఏళ్ళ నుంచి ఉచిత బియ్యం పథకం పెట్టాం. ఈ ఉచిత బియ్యం పథకంలో వృద్ధులకి, దివ్యాంగులకి, చెవిటి వారికి 65 అబో ఉన్న వాళ్ళకి ఈ సిస్టమ్ ఇస్తున్నాం. బియ్యం 10 కిలోలు, చింతపండు, బెల్లము, పసుపు, కారం, ఉప్పు, నూనె, గోధుమ పిండి 10 రకాలు 11 రకాలు కలిపి కిట్గా ఏర్పాటు చేసి ఇప్పిస్తున్నాము. దీనికి చాలామంది ప్రజలు సహకరిస్తున్నారు. ఇంకా సహకరించాలి, ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలని మా తాపత్రము. దానికి సహకరించవలసిందిగా మిగతా వాళ్ళని ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వాళ్ళ చేతుల మీద ఇచ్చినా పర్వాలేదు. వాళ్ళ తరఫున మేము అందించమన్నా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము. జై వీరాంజనేయ. वर्धिल्लाली श्री हनुमान आदर्श सेवा समिति वर्धिल्लाली శ్రీ హనుమాన్ ఆదర్శ సేవా సమితి కొత్తపేట గుంటూరు నందు 1986 సంవత్సరం నందు కీర్తిశేషులు పల్లంపాటి రామకృష్ణారావు గారు స్థాపించడం జరిగినది. అప్పటి నుండి పలు సేవా కార్యక్రమాలు, ఎండాకాలం నందు ధర్మచలివేంద్రములు, వరదల సమయంలో వరద బాధితులకు వస్త్రములు, దుప్పట్లు మరియు నిత్యావసర వస్తువులను అందించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలకు నిర్వహించుట జరుగుతున్నది. ఆగస్టు 15వ తారీఖున జనవరి 26వ తేదీన స్వాతంత్ర దినోత్సవం మరియు రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్ విద్యార్థులకు 100 మందికి 11 రకముల కిట్టు ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. తదుపరి వయోవృద్ధ ఆశ్రమములకు, అనాథ శరణాలయాలకు వెళ్ళి వారికి పండ్లు, భోజనములు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మెడికల్ క్యాంపులు నిర్వహించుట, ప్రముఖ వైద్యులచే టెస్టులు చేయించి వారికి ఉచిత మందులు పంపిణీ చేయడం జరుగుతున్నది. వితంతువులకు కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతున్నది. దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు ఇవ్వడం జరుగుతున్నది. మహాశివరాత్రి పర్వదినంన కైలాసగిరి క్షేత్రం నందు మరియు అమరావతి క్షేత్రం నందు మా సమితి కార్యకర్తలు 50 మంది వెళ్ళి తెల్లవారుజాము 4 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు
స్వామివారికి భక్తులకు క్యూ లైన్ల వద్ద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి నెల 2వ ఆదివారం రోజున సమితి కార్యాలయం వద్ద 100 మంది దివ్యాంగులకు వయోవృద్ధులకు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు 12 రకములు పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా సమితి సభ్యుల సహకారము మరియు దాతల సహాయ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కావున ఈ కార్యక్రమంకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు, అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంకు సమితి అధ్యక్షులు మామిడి మురళీకృష్ణ గారు, సమితి కార్యదర్శి మాదాల ప్రకాష్ గారు, కోశాధికారి ఎస్వి రమణ గారు, సహాయ కార్యదర్శి పలకలూరు శివరావు గారు, టి మురళీ సాయి గారు, మామిడి శ్రావణ్ గారు మరియు సమితి ఉచిత బియ్యం పంపిణీ చైర్మన్ కోలేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం మరియు టీజీ సారథి గారు, ఊరపాటి లీలాకర్ గారు, కోలేపల్లి లహరి మరియు సమితి కార్యకర్తలు, కమిటీ మెంబర్లు అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమంకు మీలో ఎవరైనా కూడా ఈ దివ్యాంగులకు వయోవృద్ధులకు మీరు ఏదన్నా సేవ అందించాలన్నా సేవ చేయటం కానీ లేదా ఏదన్నా మీ వంతు సహాయ సహకారాలు అందించాలన్నా కూడా మీరు వచ్చి స్వయంగా మీ చేతనే ఇప్పించబడును. కావున అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు శ్రీ హనుమాన్ ఆదర్శ సేవా సమితి, కొత్తపేట, గుంటూరు. జై బజరంగబలి. హనుమాన్ ఆదర్శ సేవా సమితి కార్యవర్గ పాలకవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. మన ఈ ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది గత 20-25 సంవత్సరాలుగా అప్రతితంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఇంత విజయంతో జరుగుతుందంటే కారణం దానికి ఎంతో సహకరించిన దాతలు, మన కార్యవర్గ సభ్యుల అత్యంత దీక్షతో ఒకటే మన ఈ కార్యక్రమం జరపగలుగుతున్నానని నేను తెలియజేస్తున్నాను. అలాగే రాబో సంవత్సరంలో కూడా మరెంతో మంది దాతలు ఆ సంఘానికి చేయూతను అందించి ఈ కార్యక్రమం సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ హనుమాన్ ఆదర్శ సేవా సంస్థ వర్ధిల్లాలి. భక్తులకు మనవి, దాతలకు మనవి. శ్రీ హనుమాన్ ఆదర్శ సేవా సంస్థ గత 25 సంవత్సరాల నుండి ఈ యొక్క వృద్ధులకు, దివ్యాంగులకు ప్రతి నెల క్రమం తప్పకుండా 2వ ఆదివారం నాడు 10 రకాలటువంటి నిత్యావసర సరుకులు, బియ్యమును కూడా మనం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చున్నటువంటి గౌరవనీయులు శ్రీ మామిడి మురళీకృష్ణ గారు, శ్రీ మాదాల ప్రకాష్ గారు, కోలిపల్లి వెంకట సుబ్రహ్మణ్యం గారి యొక్క సహాయ సహకారాలతో, అలానే శ్రీ ఎస్వి రమణ గారు కూడా ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తూ ఈ ప్రతి కార్యక్రమాన్ని కూడా వారు భుజస్కంధాల మీద తీసుకొని కార్యక్రమాలను జరుపుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరపడానికి దాతలు కూడా ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వస్తున్నారు. అలానే ఈ నగరంలో ఉన్నటువంటి పలు సేవా సంస్థల వారిని, దాతలను కోరేది ఏమిటంటే శ్రీ హనుమాన్ ఆదర్శ సేవా సంస్థ కార్యక్రమాలలో మీరు కూడా పాలు పంచుకొని కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలు క్రమంగా ప్రతి నెల క్రమం తప్పకుండా వృద్ధులకు బియ్యం కానీ, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అలానే మందులు, ఆహార పదార్థాలు కూడా మనం ఇవ్వటం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా మీ అందరికి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. శ్రీ హనుమాన్ ఆదర్శ సేవా సమితి కొత్తపేట 1986 సంవత్సరంలో స్థాపించబడింది. తర్వాత వృద్ధులకి 11 రకాల నిత్యావసర సరుకులు అన్నీ అందించబడుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవం నాడు విద్యార్థులకు 11 రకాల స్కూలు పిల్లలకి పనికొచ్చే కిట్ అందజేయడం జరుగుతున్నది. ఈ విధంగా ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. శ్రీ హనుమాన్ ఆదర్శ సేవా సమితి, శ్రీ హనుమాన్ ఆదర్శ సేవా సమితి ఉచిత బియ్యం పంపిణీ పథకంకు ప్రతి నెల 2వ ఆదివారం రోజున 100 మంది
దివ్యాంగులకు వయోవృద్ధులకు బియ్యంతో పాటు 12 రకముల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని కూడా మా కమిటీ సభ్యులు మరియు దాతల సహాయ సహకారంతో ఏర్పాటు చేయబడుతున్నది. ఈరోజు మన కార్యక్రమం సహాయ సహకారాలు అందించిన దాతల వివరాలు తెలియజేస్తామండి. మీరందరూ కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పడం ద్వారా తెలియజేయగలరు. టి గోవిందన్ సారథి గారు 156 కేజీలు రైస్ సమర్పించినారు. మామిడి లీలా గారు 25 కేజీ రైస్ సమర్పించినారు. దోగుబర్తి నాగార్జున పద్మజ గారుల మనుమలు మరియు నాగసునీల్ వైష్ణవి గారుల కుమారులు పుట్టినరోజు సందర్భంగా బియ్యము మరియు నిత్యావసర వస్తువులతో 3,116 రూపాయలు సమర్పించినారు. వారి మనుమల పేర్లు చెప్తామమ్మా. నాగ అంజన్ వివాంష్ మరియు నాగశ్రీ అని అర్జున్. వారికి అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అమ్మా. మా సమితి తరఫున వారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కారణం నిమిత్తం బొగ్గూరు చిన్నబాబు గారు 330 రూపాయలు విరాళం సమర్పించినారు. చేమ్య శ్రీమతి సూర్యకుమారి గారు సమర్పించినారు. పంచదార సూర్యుడి రమేష్ గారు మరియు సూర్యుడి పద్మశ్రీ గారు సమర్పించినారు. సికింద్రాబాద్ వాస్తవ్యులు. బెల్లము, పసుపు, కందిపప్పు శ్రీమతి సూర్యుడి నాగలక్ష్మి గారు సమర్పించినారు. పామాయిలు, చింతపండు సూర్యుడి వెంకటరమణ గారు సమర్పించినారు. వారితో పాటు జాగర్లమూడి ఆంజనేయులు గారు ఆపత్ బంధు బ్లడ్ బ్యాంక్ 2,000 రూపాయలు విరాళం సమర్పించినారు. కారంశెట్టి సత్యం గారు 2,000 రూపాయలు విరాళం సమర్పించినారు. మాజేటి శ్రీనివాస్ గారి కుమారులు నాగ వెంకట కృష్ణ అంజనీ కుమార్ గారు, సాయి రామ హర్ష గారు 50 కేజీ రైస్ సమర్పించినారు. శ్రీ మెట్టపల్లి నాగరాజు ప్రసాద్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు భగవంతుని ప్రీతిత్వం నిమిత్తం 1,500 రూపాయలు విరాళం సమర్పించినారు. దాతలందరికీ కూడా పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అన్నదాత అన్నదాత అన్నదాత. ఈరోజు మరి ఒక కార్యక్రమం ఉన్నదండి. మన వృత్తి బియ్యం పంపిణీ వైస్ చైర్మన్ టి గోవిందన్ సారథి గారి మాతృమూర్తి గారు జి వేదవల్లి గారు 22/11/24న పరమవదించినారు. కావున వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం అందరం 1 నిమిషం పాటు మౌనం పాటిద్దాము. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దాము. 1 నిమిషం అందరూ లెగిసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటిద్దాం. ఇదిగోండి వారి మాతృమూర్తి గారు వీరు మనకు ప్రతి నెల 150 కేజీ రైస్ ఇస్తున్నారు. కాబట్టి ఒక్కసారి చూసి మీరందరూ కూడా 1 నిమిషం మౌనం పాటిద్దాం. వరద పరమేశ్వరమ్మ గారు, వరద శ్రీనివాసరావు గారు సాంబశివరావు గారు, బాలాసి సాంబశివరావు గారు ఉన్నారా? ఇది కాదు కూర్చోండి. ఓములశెట్టి గీత గారు, పెట్టండి ఇటు వచ్చి పట్టుకోండి, తీసుకుని వెళ్ళిపోండి. నైవేద్యం పట్టుకో గట్టిగా. చిట్టిపురోలు అరుణ సుధ గారు ఉన్నారా? చిట్టిపురోలు విశ్వేశ్వరరావు.
ఎండ్రపడ తలపసాయి గారు, దాసరి రామకుమారి గారు. కొద్దిగా పెద్దవాళ్ళు ముందు కూర్చోండి అమ్మా, మీకు తేలిగ్గా ఉండదు. కాలేపల్లి సామ్రాజ్యం గారు. అరే శ్రావణ్ తీసుకెళ్తావా అమ్మా? చదలవాడ మంగమ్మ గారు, గురుమూడి రంగనాయకులు గారు. ఇక్కడే ఉంటే వాళ్ళు లోన్ పెడతాము. కూర్చుంటాడుగా కాదు దాన్ని పెట్టేయండి. గుర్రం వరలక్ష్మి గారు, గుర్రం వరలక్ష్మి గారు, బచ్చు భాస్కర్ రావు గారు, రమాదేవి గారు, పువ్వాడ పద్మ గారు. గెలుపండి, ప్రతి ఒక్కళ్ళు కార్డు చెక్ చేసుకుంటామా? అది చేయాల్సి. పువ్వాడ పద్మ గారేనా? నోవేడి సరస్వతి గారు, చిట్టమ్మ గారు. మీరేనా? ఏం పేరు? మంగమ్మ. ఏరిదేనా? పర్లేదు కానీ గొల్ల రంగనాథ్ గారు, వీడియో కూడా తీసినా అటు చూడండి. వడ్లమూడి లక్ష్మి గారు. అరే శ్రావణ కొద్దిగా సత్యం వెళ్తున్నారా? కార్డు చెక్ చేసుకోండి అమ్మా, ఎవరికి వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత. మెడదాటి వెంకటరమణ గారు, అడ్డు కందగళ్ళ నరసింహారావు గారు. తీసుకెళ్తారా? పట్టుకెళ్ళాలి, పంపిస్తాం. నిశంకర్రావు సుదర్శన్ బాబు గారు రండి. ఉన్నారా? ఓకే, కూర్చోండి, ఒక్క నిమిషం ఇస్తాం మీకు ఒకసారి. రారా. గొడవడి సత్యవతి గారు, బళ్ళ నాగమణి గారు, ఎర్లపల్లి రాములమ్మ గారు ఉన్నారా? అప్పన లక్ష్మీ కుమారి గారు ఒకసారి చూడండి. సుబ్రహ్మణ్య గారు. సరే ఓకే ఓకే, జాగ్రత్త పట్టుకెళ్ళండి. కార్డు చూసుకోండి. ఈ నెంబర్ ఎంతమ్మా? కార్డు నెంబరు 30. మీ నెంబర్ ఎంత? 44.